అందరికీ నమస్కారం. తరువాతి నామంలో స్వామిని వృషభారూఢో అన్న నామంతో కీర్తిస్తున్నారు. నిన్నటి నామంలో మనం చెప్పుకున్న వృషాంకు అన్న నామానికి, ఈరోజు చెప్పుకోబోయే వృషభారూఢో అన్న నామానికి కాస్త దగ్గరి సంబంధమే ఉంటుంది. స్వామి వృషభాన్ని తన వాహనంగా కలిగి సంచరించేవాడు. అదేవిధంగా స్వామి యొక్క పతాకం కూడా వృషభమే అని ఈ నామంలో చెప్తున్నారు. అంటే దీన్ని బట్టి మనకేమర్థమవుతుంది అని అంటే, పరమేశ్వరుడికి ధర్మం పట్ల ఎంత ప్రీతి అన్న విషయాన్ని ఇవి నిరూపణం చేస్తాయి. మరి మనం కూడా అలా ధర్మం పట్ల అనురక్తి కలిగి ధర్మాన్ని పాటించాలి అంటే ఏం చేయాలి అని అంటే, మనకు అష్టాదశ పురాణాలు ఉన్నాయి, వ్యాస భగవానుడు రచించినవి. అష్టాదశ పురాణాలను చదవాలి. అష్టాదశ పురాణాలను చదివే ఓపిక లేని వారు కనీసం పంచమ వేదమైన మహాభారతాన్ని కానీ, లేదా వేదోపబ్రహ్మణమైన రామాయణాన్ని కానీ, అదేవిధంగా భగవంతుడి కథలకు సంబంధించిన భాగవతాన్ని కానీ, శివమహాపురాణాన్ని కానీ, ఏ గ్రంథమైతే భగవంతుడి గురించి, భగవంతుడు చేసిన లీలల గురించి, భగవంతుడు తన భక్తులను ఉద్ధరించిన సంఘటనల గురించి విశేషంగా వర్ణనలు చేసిందో ఇవన్నీ కూడా నేను మీకు మచ్చుకు చెప్పానంతే. మద్వయం బద్వయం చైవ భ్రత్రయం చతుష్టయం అనాపలింగకుస్కాని పురాణాన్ని పృథక్ అని ఇది 18 అధ్యాయాలను తేలిగ్గా మనం గుర్తుంచుకోవడానికి ఈ పెద్దలు సమకూర్చినటువంటి ఈ యొక్క శ్లోకం. ఈ శ్లోకంలో మనకు 18 అధ్యాయాలు కూడా సంగ్రహంగా చేకూర్చబడ్డాయి. ఈ విధంగా 18 అధ్యాయాలను మనం పరిశీలన చేయాలి. లేదా అది కుదరట్లేదు, మనకు మహాభారతం పంచమ వేదం, దాన్నైనా కనీసం చదవాలి. లేదు అది కూడా కుదరట్లేదు, రామాయణం మనకు వేదోపబ్రహ్మణం. రామో విగ్రహవాన్ ధర్మ అని ఎవరంటారు? మారీచుడు. రావణాసురుడితో సీతమ్మ తల్లిని అపహరించడానికి రావణాసురుడు మారీచుడి సహాయం కోరితే అప్పుడు మారీచుడు రాముడి గురించి చెప్పిన మాట, రామో విగ్రహవాన్ ధర్మ. మీరు ఒకవేళ రామాయణాన్ని గనక చదువుతూ అందులో ఉన్న విషయాలను అర్థం చేసుకుంటూ, అందులో ఉన్న విషయాలను మనకు పదే మననం చేసుకుంటూ ఉన్నట్లయితే మన జీవితం మారే అవకాశం ఉంటుంది. ఏ విధంగా? రామచంద్రమూర్తి 16 గుణాలు పరిపూర్ణంగా కలిగిన వాడు. కోన్వస్మిన్ సాంప్రదంలోకే గుణవాన్ కచ్చ వీర్యవాన్ ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః చారిత్రేణ చ కౌయుక్తః సర్వభూతేషు కోహితః విద్వాన్ కస్సమద్దచ్చ కచ్చైక ప్రియదర్శనః ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః కస్య బిభ్రతి దేవాత్మ జాతరో యశ సంయుగే అని వాల్మీకి మహర్షి నారద మహర్షిని 16 గుణాలు పరిపూర్ణంగా కలిగిన వారు ఎవరైనా ఉన్నారా అంటే అప్పుడు నారద మహర్షి వాల్మీకి మహర్షికి సంక్షేప రామాయణం చెప్పడం జరుగుతుంది. ఈ విధంగా మరి మనకు రామాయణాన్ని గనక మనం నిత్యము గనక పఠించడం అలవాటైనట్లయితే అప్పుడు మనకు మన జీవితంలో ఆచరణ పర్యంతం తెచ్చుకోవడానికి రామచంద్రమూర్తి యొక్క నడవడి అనేది మనకు ఆదర్శంగా మారినట్లయితే అప్పుడు మనం ఒక ఆదర్శమూర్తి యొక్క జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని దానికి అనుగుణంగా మనల్ని మనం ఆత్మ పరిశీలన చేసుకుంటూ సంస్కరించుకుంటూ ఒక ఉన్నతమైన జీవితంలో మనం ప్రయాణిస్తున్నాం. కాబట్టి మనకు ఇలాంటి చదవడం వల్ల ఏమవుతుందనంటే ధర్మం పట్ల అనురక్తి కలుగుతుంది, ధర్మం యొక్క వైశిష్ట్యం అర్థమవుతుంది. అసలు ధర్మాన్ని ఎందుకు పాటించాలి, ధర్మాన్ని ఎప్పుడెప్పుడు పాటించాలి, ధర్మం అంటే ఏంటి, ధర్మ సూక్ష్మం అంటే ఏంటి అన్న విషయాలన్నీ కూడా మనకు తెలుస్తాయి. అలా తెలియడం వల్ల ఏమవుతుంది అనంటే, మనిషి ఎప్పుడైతే ధర్మాన్ని పట్టుకోవడానికి అనురక్తితో ఉండి ధర్మాన్ని పట్టుకున్నాడో ఇక వాడి జీవితం మరో మలుపు తిరిగింది అని గుర్తు. ఎందుకనంటే మనకు మన జన్మ యొక్క చరమ ప్రయోజనం ఏంటి అంటే, జనన మరణ చక్రం నుండి విడుదల పొంది ఇక మళ్ళీ ఈ శరీరంతో తిరిగి రావాల్సిన అవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితిని
పొందగలిగే మోక్ష స్థాయిని పొందడం మనిషి యొక్క జన్మ యొక్క చరమ ప్రయోజనం. మరి అలా పొందడానికి కావాల్సిన ఏకైక మార్గం ఏది అనంటే కేవలం ధర్మమే. మరి ఈ ధర్మాన్ని నేను ఎలా తెలుసుకోవాలి అనంటే ఇందాక చెప్పినట్లు వాటన్నింటినీ మనం చదవడము, లేదా మనకు ధర్మానికి 5 సోపానాలు ఉన్నాయి: శృతి, స్మృతి, పురాణం, శిష్టాచారం, అంతరాత్మ ప్రబోధం. వీటిని ఆధారం చేసుకునైనా మనకు ధర్మాన్ని తెలుసుకునే అవకాశం ఉంటుంది. ఈ విధంగా కేవలం మనం ధర్మాన్ని పట్టుకున్నంత మాత్రం చేత, ధర్మాన్ని పాటించినంత మాత్రం చేత భగవంతుడి యొక్క అనుగ్రహం కలిగితే అప్పుడు మాయ తొలగించబడి అప్పుడు ఉన్నది ఒకటే స్వరూపం అన్న స్థితి భాసిస్తుంది. ఆ జ్ఞానం కలగడం ఏదైతే ఉందో తజ్ఞానాత్ కేవల కైవల్యం. అప్పుడు మనకు మోక్షం అనేది మనకు కరతలామలకం అని గురువులు చెప్తూ ఉన్నారు. ఈ విధంగా ధర్మం పట్ల అనురక్తి కలగాలి అనంటే పురాణాలు చదవాలి, అదేవిధంగా మహాత్ముల జీవిత చరిత్రలు చదవాలి. మహాత్ములు అనంటే కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన 68వ పీఠాధిపతి శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు తమ జీవిత పర్యంతంలో ఎక్కడా కూడా ధర్మాన్ని తూచా తప్పకుండా పాటించారు. ఎక్కడా కూడా ధర్మం తప్పనే లేదు. అందుకని నడిచే మరో శంకరాచార్యుల వారు నడిచే మరో దేవుడు అని ఆ స్వామి లోకం చేత కీర్తించబడ్డారు. ఈ విధంగా అలాంటి వారి కథలను వినడం, అలాంటి వారి కథలను చదవడం, వారు చేసిన బోధనలను మనం మననం చేసుకొని అర్థం చేసుకొని మన మనసులో నిక్షిప్తం చేసుకొని దాని తరువాత జీవితంలో ఏర్పడే ప్రతి పరిస్థితితోనూ మనం ఇంతవరకు నేర్చుకున్న విషయాలను సమన్వయం చేసుకుంటూ ఆత్మ పరిశీలన చేసుకుంటూ ముందుకెళ్ళినట్లయితే ఏమవుతుంది అనంటే అప్పుడు మనకు ధర్మం పట్ల అనురక్తి కలిగింది. ధర్మాన్ని మనం పట్టుకున్నాం కాబట్టి ఈశ్వరుడు అనుగ్రహించి ఏం చేస్తాడు? మనుష్య జన్మ తీసుకున్నందుకు, మనుష్య జన్మ యొక్క చరమ ప్రయోజనాన్ని తెలుసుకున్నందుకు, దీనికి అనుగుణంగా సాధన మొదలుపెట్టినందుకు, ఎంత కష్టంలోనైనా సరే నేను చెప్పిన మార్గాన్ని నమ్ముకొని ఆ మార్గాన్ని విడవకుండా నన్ను పట్టుకోవాలనే తాపత్రయంలో ఉన్నాడు, నాలో కలిసిపోవాలనే తాపత్రయంలో ఉన్నాడు. కాబట్టి వీడిని నేను అనుగ్రహించాలి అని పరమశివుడు మూడో కన్ను తెరుస్తాడు. మూడో కన్ను తెరిచి జ్ఞానాన్ని అందిస్తాడు. ఈ విధంగా జ్ఞానదాత మహేశ్వర. ఈ విధంగా మనకి ఎప్పుడైతే జ్ఞానం కలిగిందో ఆ జ్ఞానం కలిగినంత మాత్రం చేత ఇందాక చెప్పినట్లు తజ్ఞానాత్ కేవల కైవల్యం. ఇక ఏ శరీరం అయితే ఇప్పుడు మనం ఈ శరీరంతో ఉన్నామో అది పడిపోవడమే ఆఖరిసారి అవుతుంది. ఇక మళ్ళీ ఈ శరీరంతో రావడం అనేది ఉండదు. మన జన్మ యొక్క చరమ ప్రయోజనాన్ని మనం సాధించుకునే అవకాశం మనకు కలుగుతుంది. ఈ విధంగా స్వామి ఇంత చేస్తూ ఉంటాడు. మనకు ధర్మం పట్ల అనురక్తిని కలిగించి మన జీవితాన్ని పండించుకోవడానికి మనకు అవకాశం కల్పిస్తూ ఉంటాడు. కాబట్టి స్వామిని వృషభారూఢో అన్న నామంతో మనం కీర్తిస్తూ ఉన్నాం. స్వస్తి. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. కృష్ణార్పణం.